తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధిలో తెలంగాణ మోడల్ ని ఈ దేశానికి ప్రపంచానికి ఇవ్వాలనుకుంటుంది. అందుకోసమే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో పాలసీ విధానాన్ని మనం ఈ రోజు తెచ్చుకున్నాం. పాలసీ లేకపోవడం, పాలసీ పెరాలసిస్ ఏ రాష్ట్రానికి అయితే ఉంటుందో, పిక్ అండ్ చూస్ పర్మిషన్స్ ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగదు. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ గా కాంప్రహెన్సివ్ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకొచ్చుకున్నది. టూరిజం పాలసీ ఉంది, ఎనర్జీ పాలసీ ఉంది, మెడికల్ అండ్ హెల్త్ పాలసీ ఉంది, స్పోర్ట్స్ పాలసీ ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కిల్స్ యూనివర్సిటీ లాంటి స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ ని స్టార్ట్ చేసుకోవడానికి మనం ఒక విధానాన్ని తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, మన రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రోజు 5% ఉంటే రాబోయే 2047 100 సంవత్సరాల భారతదేశం స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతుంది. ఆ రోజుకి మనము 10% ఆర్థిక వ్యవస్థగా ఈ దేశంలో రాణించాలని టార్గెట్ పెట్టుకొని ఈ రోజు పని చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు నిరంతరం మన అధికారులు, సహచర మంత్రివర్గ సభ్యులు, ఈ ప్రభుత్వం అంతా కార్యోన్ముఖులై పనిచేస్తున్నారు. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అమెజాన్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ అమెజాన్ డేటా సెంటర్ రాబోయే రోజుల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక స్టెప్పింగ్ స్టోన్ గా పనిచేయబోతుంది. తద్వారా ఎక్కడైతే అమెజాన్ ఉంటుందో దాని చుట్టూతా మిగతా చైన్ డెవలప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ సప్లయర్, చైన్ సప్లయర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం తీసుకుంటాం.